హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను లక్ష్మణ్. మీరు చూస్తున్న ఇంక్యుబేటర్ వచ్చేసి 100 eggs ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్ అండి. చాలా హై క్వాలిటీ ఉన్న మిషన్ ఇది. మనకి పవర్ కన్జంప్షన్, ఈ మిషన్ యొక్క పవర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికల్లా మనకి 200 వాటేజీ ఉండడం జరుగుతుందండి. అంటే మిషన్ మొత్తం ఆన్ అవ్వాలి, ఫ్యాను, హ్యూమిడిటీ, లోపల టర్నింగ్ మోటరు, హీటర్ అన్నీ ఆన్ అయితే 200 ఉంటుంది అనమాట. ఇందులో 2 హీటర్లు ఉంటాయి, ఒకటి స్పేర్ హీటర్, ఇంకోటి రన్నింగ్ హీటర్ ఉంటుంది అనమాట. స్పేర్ హీటర్ అనేది మనం ఆపేయడం జరుగుతుంది, ఓన్లీ రన్నింగ్ హీటర్ మాత్రమే నడుస్తూ ఉంటుంది ఒక హీటర్ మీదనే. హీటర్ యొక్క వాటేజ్ వచ్చేటప్పటికల్లా 100 వాటేజ్ ఉంటుంది. 25 వాటేజ్ వచ్చేటప్పటికల్లా ఫ్యాన్ వాటేజ్ ఉంటుంది అనమాట. ఇంకా మిగతా అన్నీ కలుపుకుంటేనే మనకు 200 వాటేజ్ తోటి ఈ మిషన్ అనేది నడవడం జరుగుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ హై క్వాలిటీ మిషన్ అండి. ఈ మిషన్ యొక్క బాడీ వచ్చేసేటప్పటికల్లా మనకి అప్రాక్సిమేట్లీ 7 to 8 years వరకు హ్యాపీగా మనం రన్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. మొత్తం కూడా హైలమ్ మిషన్ అనమాట. హైలమ్ షీట్లతో తయారు చేయడం జరిగింది. హైలమ్ షీట్లు విత్ అల్యూమినియం అనమాట. సో స్టాండర్డ్ పరంగానైనా క్వాలిటీ పరంగానైనా మనకి నీట్గా ఉంటుంది ఈ మిషన్. ఇంకా హ్యాచింగ్ విషయానికి వస్తే 95% గ్యారంటీ ఇస్తుంది. ఈ రోజు వరకు కూడా మేము చేసిన ఇంక్యుబేటర్లలో 100 గుడ్లు చేయని, 200 గుడ్లు చేయని, అంతకంటే చాలా పెద్ద మిషన్లు చేసినప్పటికి కూడా ఖచ్చితమైన హ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్కి. దీనికి ఒకటే కారణం, ప్రతి మిషన్ని కూడా నా దగ్గర రెడీ చేసి 1 రోజు 2 రోజులు రన్నింగ్ పెట్టుకొని అయినా సరే మిషన్ యొక్క హ్యూమిడిటీ స్థాయిలు ఎలా ఉంటున్నాయి, టెంపరేచర్ స్థాయి ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉందా అనేది ప్రతిదీ కూడా నా దగ్గర చూసిన తర్వాతనే రైతు సోదరులకు అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఇది మీరు చూస్తున్న మిషన్. మీకు లోపల వ్యూ కూడా చూపిస్తా చూడండి. ఇది లోపల అనమాట. మనకి టర్నింగ్ మోటారు, ఫ్యాను, 2 హీటర్లు. ఓకేనా, ఇక్కడ ట్రే ఉండాలి, బట్ ఎందుకంటే మీకు మొత్తం కనపడాలి కాబట్టి ట్రే పెట్టలేదు. సో కింద ఇది హ్యాచరీ బాక్సు, ఇది వాటర్ బాక్సు. ఇందులో మనం మిస్ట్ మేకర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఫైనల్గా ఇట్లా ఫ్యాన్ సెటప్ ఇస్తాం అనమాట. డీసీ ఫ్యాన్ సెటప్ ఇస్తాం, ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే మనకి మంచి హ్యూమిడిటీ అనేది మెయింటెనెన్స్ అవుతుంది. అసలు హ్యూమిడిటీ అనే ప్రాబ్లం రాదు, టెంపరేచర్ అనే ప్రాబ్లం రాదు. ప్రతిదీ ఇక్కడ సెట్ అయిపోయిన తర్వాతనే పూర్తిగా మిషన్ అనేదాన్ని రైతుకి అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మనం వాటర్ తోటి కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ మిషన్. ఎటువంటి ఇబ్బంది లేదు మన క్లీనింగ్ కూడా. సెట్టింగ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫార్మర్కి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పి మనం రైతు సోదరులకు మిషన్ అందించడం